ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం శనివారంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఇక నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాలు, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో, ఇక మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి భవిత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి అప్డేట్స్ అండి. తెలంగాణలో కొంత సమయం ఇచ్చిన తర్వాత మరొకసారి వరుణుడు ఇష్టపడుతున్నాడని చెప్పాలి. నిన్న నుంచి దాదాపుగా ఏకదాటిగా వర్షం కురుస్తుంది. ఇటు జంట నగరాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఏకదాటిగా వర్షం కురుస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఉత్తర తెలంగాణ జిల్లాలోని పలు జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వంతో పాటు వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు శనివారం రోజు దక్షిణ కోస్తా జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిసినట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో గత కొంతకాలంగా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఇటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు. ఇంకా దీంతో ఇప్పటికే ప్రభుత్వం కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంది. ఇంకా ఎక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను కూడా సేఫ్ జోన్లకు తరలించాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో సంబంధిత జిల్లాల కలెక్టర్లకు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితం ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరొక ద్రోణి మరొక అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న మరో 2 నుంచి 3 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచించినట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. ముఖ్యంగా రైతులకు కావచ్చు, అంటే రైతులు పొలాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, బయట వివిధ పనులకు వెళ్ళేటువంటి నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పంట పొలాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పిడుగుపాటుకు గురి కాకుండా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో తెలంగాణలో 6 పిడుగుపాటుకు గురయ్యి మృత్యువాత పడ్డారు. అయితే ప్రతి ఒక్కరు కూడా పొలాలకు వెళ్లే వాళ్ళు కావచ్చు, బయట ఇతరత్ర పనులకు వెళ్లేటువంటి వాళ్ళు కావచ్చు, పిడుగుపాటుకు గురి కాకుండా ముఖ్యంగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టడంతో పాటు ప్రతి ఒక్కరికి సూచనలు సూచిస్తున్నారు. ఇంకా జంట నగరాల పరిస్థితులు మనం చూసినట్లయితే దాదాపుగా వర్షాలు పడినాయంటే కూడా ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయి చాలా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇటు వాటర్ బోర్డ్ కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క అంటే ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా చర్యలు తీసుకున్న నేపథ్యం కనబడుతుంది. ఎక్కడికక్కడ అంటే కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కడ భారీ వర్షాలు ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయో అక్కడ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. అంటే ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, వరద ముప్పుకు గురయ్యేటువంటి ప్రాంతాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలను అంటే సేఫ్ అంటే అక్కడ దగ్గర అంటే నామమాత్రపు ఏర్పాటు ప్రాంతాలకు తరలించడంతో పాటు సేఫ్ జోన్ లో ఉంచేందుకు కూడా అధికారులు ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ బోత్ ఫర్ ది అప్డేట్స్.